ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమం గాని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటుంది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు మరియు ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి గురువు యోగిస్తున్నారు పంచమ స్థానంలో. జూన్ 8వ తారీఖు నుంచి శుక్రుడు కూడా పంచమ స్థానానికి వస్తున్నారు. మంచి ఫలితాలు ఉంటాయి. కేతు 6వ స్థానంలో ఉన్నారు, ఆయన మంచి ఫలితాలు ఇస్తున్నారు. బుధుడు 4వ స్థానంలో ఉండి రాజయోగాన్ని ఇస్తున్నారు. తృతీయంలో రవి ఉన్నారు, మంచి ఫలితాలు ఇస్తున్నారు. మీనరాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. కానీ ఏలినాటి శని ఉన్నది. ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటది. దేని పరంగా అంటే కనుక మ్యారేజ్ పరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య పరంగా సమస్యలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే మంగళవారం రోజు స్టార్ట్ చేయండి. అలాగే ఆదివారము, గురువారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉండే అవకాశం ఉంటది. నవధాన్యాలకు బ్రాహ్మణుడు దానం చేయండి. నవగ్రహ టెంపుల్ వెళ్ళండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీనరాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా సమస్యలు ఉంటాయి. 12వ స్థానం రాహు ఉన్నారు, విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఇక్కడ పంచమ స్థానంలో గురువు, శుక్రులు ఉన్నారు కాబట్టి లవర్స్ కి చాలా బాగుంటది. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. నారాయణ కవచం చదువుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా దశమాధిపతి అయిన గురువు ఉచ్చ స్థితిలో ఉండటం మూలంగా, బలంగా ఉండటం మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.